ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. టెండర్లు, కాంట్రాక్టర్లు అవినీతి జరుగుతూనే ఉంది. అధికారాన్ని వ్యక్తిగత లాభానికి వినియోగిస్తున్నారు. ప్రతిపక్షాలపై అక్రమ చర్యలు చేస్తూనే ఉన్నారు. చట్ట విరుద్ధ నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని గణం జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని అధికార దుర్వినియోగం అనకుండా ఎలా ఉంటారు సామాన్యులు? అవినీతి, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పరిగణిస్తారా? చట్టాలు ఎలా వర్తిస్తాయి? క్రిమినల్ కేసులు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈడీ, సిబిఐ, ఏసీబీ విచారణ, కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి మీద కూడా కేసులు నమోదవుతాయి. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. నిర్ణయాలను కోర్టులు రద్దు చేస్తాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అపీల్ దాఖలు చేస్తారు. రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇలాంటివి జరిగినప్పుడు. నిర్ణయాలు చంద్రబాబు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు తీసుకుంటున్న ఐడియాలజీ నిర్ణయాలను రద్దు చేసే అవకాశం, వెసులుబాటు పెద్ద స్థానాలకు, న్యాయస్థానాలకు ఉంటుంది. విచారణ ఆదేశాలు ఇస్తారు. కొన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇందులో గవర్నర్ పాత్ర కూడా పెద్దగానే ఉంటుంది. గవర్నర్కు నివేదికలు ఇస్తారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 సూచన కూడా జరిపిస్తారు. ముఖ్యమంత్రి చర్యలపై కేంద్రానికి నివేదికలు ఇస్తారు. కానీ కేంద్రమే వాళ్ళ హ్యాండ్లో ఉన్నప్పుడు, కేంద్రానికి ఒక పిల్లర్ మాదిరిగా ఈ శక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నో కాన్ఫిడెన్స్ మోషన్ శాసనసభలో పెడతారు. సభలో అవినీతి నిరూపణ చేస్తే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల అనంతరం అధికారంలో ఉన్నప్పుడు విచారణ నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఏకంగా ఉన్న కేసులను కొట్టేయడం అంటే ఇది రాజ్యాంగ దుర్వినియోగం, అధికార దుర్వినియోగం కాదా? మరి ఇలాంటి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళను నిజంగా చట్టం ఎందుకు ఏమీ చేయకుండా పోతుంది?